హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. ఈ వీడియోలో మనం తోలుబొమ్మలాట అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రాగులపాడు అనే ఊరు ఒకప్పుడు తోలుబొమ్మల ఆటగాళ్లకు ప్రసిద్ధి చెందింది. కానీ కాలక్రమేణా తోలుబొమ్మలాట లాంటి ప్రాచీన కళా ప్రదర్శనలు కనుమరుగైపోతున్న రోజుల్లో అక్కడున్న జనం ఇప్పటికీ అదే కళని నమ్ముకుని మరికొన్ని తరాలు బ్రతుకుతున్నారు. నిజానికి ఆ ఊరంతా తోలుబొమ్మలు ఆడించేవారే. మారుతున్న కాలంలో వీళ్ళని గురించి పట్టించుకోవడం ప్రభుత్వాలు, సాంస్కృతిక సంస్థలు అన్నీ మానేశాయి. అలాంటి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ నాయకుడి పాత్ర పోషించే నాంచారయ్య అని పెద్ద వయసు తోలుబొమ్మల ఆటగాడు ఎక్కడో గుడిలో తోలుబొమ్మలాట బుకింగ్ ఉందంటే వెళుతున్నాడు. అప్పుడు అతని భార్య తన భర్త నాంచారయ్యతో, ఏటయ్యా మళ్ళీ ఆటకెళ్తున్నావా? ఎల్లాలి కదే, పనుందంటే వదులుకోలేం కదా అని చెప్పాడు. సాల్లే ఊరుకోవయ్యా, రోజులు ఎంత మారిపోయాయి. అందరి చేతుల్లో ఫోన్లొచ్చేశాయి. ఇంకా మన తోలుబొమ్మలాటలు చూసేటోళ్ళెవరయ్యా? పోని ఒకటి అర ఆటకి పిలిచినా వాళ్ళిచ్చే డబ్బు మనకి 4 రోజులు గంజినీళ్లకి కూడా రావు కదయ్యా అంటూ తమ దీనమైన బ్రతుకుల ఆవేదనని భర్తతో చెప్పుకుంది. అయినా సరే తోలుబొమ్మలాటనే నమ్ముకున్న ప్రాణాలు కావడంతో ఎవరన్నా పిలిస్తే ఆట కట్టడానికి వెళ్లేవాళ్లు ఆ ఊళ్ళో వాళ్ళు. ఒకసారి ఊరి జనం ముందు చక్కటి తోలుబొమ్మలాట కడుతూ తనకి తెలిసిన పౌరాణిక గాథలని అందరికీ అర్థమయ్యేలా వినిపించి అందరినీ రంజింపజేస్తున్నాడు నాంచారయ్య. అప్పుడు జనంలో ఉండే ఒక పెద్దావిడ ఆనందంగా నాంచారయ్య దగ్గరికి వచ్చి, ఏమబ్బీ, ఇంకా ఈ రోజుల్లో కూడా తోలుబొమ్మలాట కథలు ఇంత బాగా చెబుతున్నావు. ఎప్పుడో మా చిన్నతనంలో బాగా చూశాను, మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు చూస్తున్నాను. ఇదిగో అబ్బీ, ఈ 1000 రూపాయలు పెట్టుకో. ఇలాగే ఈ కళ ఇంకొంతకాలం బ్రతికించు అంటూ తోలుబొమ్మలాట కట్టినందుకు నజరానాగా 1000 రూపాయలిచ్చి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆ తోలుబొమ్మల కళాకారులున్న ఆ ఊరు మొత్తం ఉన్ననాడు తింటారు, లేనినాడు పస్తులుంటారు. ఇది ఇలా ఉంటే ఆ చుట్టుపక్కల 3 ఊర్లకి 2 పెద్ద మనుషులు, 2 వేరువేరు పార్టీల నాయకులు ఉన్నారు. అందులో ఒకడు వైకుంఠం, మరొకడు కైలాసం. వైకుంఠం చాలా ఏళ్లుగా అధికారంలో ఉంటూ ఆ ఊళ్ళని ఏలుతున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ల టర్మ్ పూర్తి కానొచ్చింది. మళ్లీ ఎన్నికల సీజన్ వచ్చేయడంతో అపోజిషన్ పార్టీ నాయకుడు కైలాసం తన అనుచరుడితో, ఓరే గోపిగా, ఎట్టాగన్నా ఈ పాలి మనం గెలవాలరా. ఆ వైకుంఠంగాడు ఈ తడవ గెలిచి సగం డబ్బు నొక్కేశాడ్రా. మనం ఎన్నాళ్ళు దాచిన దానితో ఆడు సమానమైపోయాడ్రా. అందుకే ఈసారి ఎట్టాగైనా మనం గెలవాలంటే ఆ రాగులపాడు తోలుబొమ్మల ఆటగాళ్ళని తగులుకోవాలరా. వాళ్ళు ఓ 50,000 మంది జనాభా ఉంటారు. వాళ్ళ ఓట్లు మనకి కలిసినాయి అంటే మనం ఈ పాలి గెలవడం ఖాయమేహే. అందుకే వాళ్ళ నాయకుణ్ణి మన కాడికి తీసుకురా, మాట్లాడదారే. ఎలాగైనా ఈసారి తనే గెలవాలి అనే స్వార్థం కోసం అమాయకులైన ఆ తోలుబొమ్మల ఆటగాళ్ల తరపున నాంచారయ్యని పిలిపించి తమ బ్రతుకులని ఉద్ధరిస్తామని చెప్పి మాయమాటలతో నమ్మబలికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చేశాడు కైలాసం. అప్పుడు అతని మాటలు నిజమని నమ్మిన నాంచారయ్య, చాలా సంతోషమయ్యా, ఎన్నాళ్ళు ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మా బతుకులు మారుతానని మీరు మాటిస్తున్నారు కనుక మా తోలుబొమ్మలాట కళతోటి మీకు ప్రచారం మేమే చేస్తామయ్యా. మిమ్మల్ని మేము గెలిపించుకుంటామయ్యా అంటూ కైలాసం మాటలను తన తోటి వారందరికీ చెప్పాడు. అందరూ చాలా సంతోషించి కైలాసాన్ని గెలిపించే పనిని భుజానెత్తుకున్నారు. తమ తోలుబొమ్మలాట కళతో కైలాసం తరపున ప్రచారం చేయబట్టారు. ఊరూరా తోలుబొమ్మలాటతో కైలాసం మేనిఫెస్టోని ప్రచారం చేస్తూ
అందరినీ ఆకర్షిస్తున్నారు. అప్పుడు వైకుంఠం నాంచారయ్యను పిలిపించి, ఏంట్రా అన్నాడు లేంది మీరందరూ ఆ కైలాసం గాడి తోకట్టుకు తిరుగుతున్నారు? ఆడు గెలిచేసి మీ బతుకు బాగు చేస్తాడనే. అవును బాబు, ఆ బాబు మా అందరికీ మాటిచ్చాడు. అసలు మేము ఉన్నామనే లెక్కలేని జనాల మధ్య మమ్మల్ని గుర్తెట్టుకుని పిలిచి మాటిచ్చాడు. అందుకే మేము ఆయన్ని గెలిపించుకుంటాం అని చెప్పాడు. అలా కైలాసానికి మద్దతివ్వొద్దని, అతని తరపున ప్రచారం చెయ్యొద్దని తోలుబొమ్మలాట కళాకారులందరికీ వైకుంఠం డబ్బు ఎరచూపాడు. కాని వాళ్ళు లొంగలేదు. భయపెట్టడానికి ప్రయత్నించాడు, కాని వీళ్ళు భయపడలేదు. మొత్తానికి కైలాసమిచ్చిన మాటని బలంగా నమ్మిన వాళ్లందరూ నాంచారయ్య అడుగుజాడల్లో కైలాసం వెనకే ఉన్నారు. అందుకే వైకుంఠంకి ఆ తోలుబొమ్మల ఆటగాళ్ల మీద కోపం వచ్చింది. చివరికి ప్రచారాలు ముగిశాయి, ఎన్నికలు జరిగాయి. ఈసారి తోలుబొమ్మలాటతో ప్రచారం చేసి ఓటర్లని ఆకర్షించిన కైలాసంకి కూడా జనమందరూ ఓట్లు వేశారు. ఇద్దరికీ చాలా దగ్గర ఓట్లు వచ్చి 10,000 ఓట్ల మెజారిటీతో కైలాసమే గెలిచాడు. అప్పుడు తోలుబొమ్మల ఆటగాళ్లందరూ చాలా సంబరపడ్డారు. అందుకే అభినందనలు చెప్పడానికి కైలాసం దగ్గరికి వెళ్ళిన నాంచారయ్య, అయ్యా సంతోషమా అయ్యా? మేమైతే చాలా సంతోషంగా ఉన్నామయ్యా. మా దేవుడు లాంటి మీరు గెలిచారు. ఇక మా బతుకులను బాగు చేయండి బాబు. అదెంత పనిరా? అట్టా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని డబ్బులడిగి ఇట్టా మీకు ఇచ్చిన హామీలన్నీ తీర్చేస్తాను అని చెప్పి పంపాడు. అలా అధికారం చేతికి వచ్చిన ఆనందంలో కైలాసం ఉబ్బి తబ్బిబ్బైపోవడంతో అతనికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అంతే, అందరూ కైలాసం మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం పేక మేడలా కూలిపోయింది. అతని అంత్యక్రియలు పూర్తయ్యాయి. మళ్లీ ఆ ప్రాంతంలో ఎన్నికలు జరిపించాలా వద్దా అనే చర్చ జరుగుతున్న సమయంలో పైనోళ్లకు బాగా చేతులు తడిపి మళ్లీ ఇక్కడ ఎన్నికలు జరిపించడం వల్ల ఖర్చే తప్ప ప్రయోజనం లేదని, అందులోనూ ఇప్పుడు గెలిచిన కైలాసానికి ఓడిన వైకుంఠానికి పెద్దగా ఓట్ల వ్యత్యాసం లేదు కనుక 2వ స్థానంలో ఉన్న వైకుంఠానికే ఈసారి అధికారం ఇవ్వాలని పైవాళ్లకి రిపోర్టు పంపాడు. దాంతో తోలుబొమ్మల ఆటగాళ్లందరూ ఎదిరించి ఓడించిన వైకుంఠానికి మళ్లీ అధికారం చేతికి వచ్చింది. అందుకే మళ్లీ నాంచారయ్యను పిలిపించిన వైకుంఠం, ఏరా మీ బతుకులు ఉద్ధరిస్తాడని ఆ కైలాసంగాడిని నెత్తికెత్తుకుని గెలిపించారు కదేట్రా? ఇప్పుడేటైందో చూశారా? నీకు ఆ కైలాసం గెలవడం కావాలేమో కానీ ఆ భగవంతుడికి నన్ను గెలిపిత్తం కావాలాగుంది. అందుకే ఎట్టా చేశాడో చూశారెట్రా? ఇప్పుడు మీ ఒక్కొక్కళ్ళకి ఉంటది చూడండ్రా. నా మాట వినకుండా ఆడి పంచన చేరారు కదా, ఇప్పుడు మీరు ఏ పంచన బతుకుతారో నేను చూస్తాను అంటూ తనకి వ్యతిరేకంగా పనిచేసిన ఆ తోలుబొమ్మల కళాకారుల మీద పగ పెంచుకున్నాడు. అందుకే చేతిలోకి అధికారం రాగాని రాగులపాడు ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వాళ్లందరూ అక్రమంగా ఉంటున్నవాళ్లుగా ఆ తోలుబొమ్మల ఆటగాళ్లను చిత్రీకరించి వాళ్లందరూ ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇళ్లని ఖాళీ చేయించి వాటిని కూలగొట్టించి కనీసం నిలువ నీడ కూడా వాళ్లకు లేకుండా చేశాడు వైకుంఠం. అప్పుడు కోపంతో ఉన్న తమ ఊరి యువకుడు ఒకడు నాంచారయ్యతో, చూశావా, ఇప్పుడు నీ కళ్ళు సల్లబడ్డాయా? ఆడెవడో మన బతుకులు బాగు చేస్తానని చెబితే ఈడితో తగువు తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, ఆడు సచ్చాడు, ఈడు మన మీద పగబట్టేశాడు. ఇన్నాళ్ళు తిండి లేకపోయినా తలదాసుకునే నీడ ఉంది, ఇప్పుడు ఆ నీడ కూడా లేకుండా చేశావు కదయ్యా. థూ అంటూ అందరూ తలో మాట అని నాంచారయ్యను అవమానించారు. అప్పుడు అవమాన భారంతో అతను తన భార్యతో, చూశావంటే ఆ దేవుడు తోలుబొమ్మలాట, మనం తోలుబొమ్మల ఆట కట్టి జనాన్ని నవ్విస్తాం. ఆ నాయకులు మనల్ని తోలుబొమ్మల్లాగా ఆడించి ఆళ్ల పబ్బం గడుపుకుంటారు. ఆ దేవుడు పేదోడి పైనున్నోళ్లతో తోలుబొమ్మల ఆట కట్టించి ఈ లోకమంతా నడిపిస్తాడు.
అందుకే ఎవడు ఏ తోలుబొమ్మలాట కట్టినా మనలాంటి కిందోళ్లేనే ఆడాల్సింది అంటూ తన మనసులో బాధని చెప్పుకుని గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విధంగా తోలుబొమ్మలు ఆడించే ఊరు రాజకీయ నాయకులు ఆడించే తోలుబొమ్మలాటలో తగలబడిపోయింది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని